హాయ్ అండి. నేను మీ మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం అయితే నేనున్నాను ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌లోని. సో, ఇక్కడ మనకి డాక్టర్ సుధీర్ దారా గారు బోలెడన్ని విషయాల గురించి ఇప్పుడు మనకు తెలియజేయబోతున్నారు. సో, అందులో భాగంగా ఈ రోజుల్లో బాగా వినిపిస్తున్న కామన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే హిప్ పెయిన్. సో, మరి తుంటి నొప్పి అన్నది సర్వసాధారణంగా కనిపిస్తుంది. దీనికి రీజన్స్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి మాధురి గారు. సో, నిజమేనండి. మెయిన్ ఏంటంటే హిప్ పెయిన్ అనేది ఈ కాలంలో ఎవరి దగ్గర వింటున్నా కూడా కామన్‌గా చాలా పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సో, దానికి రీజన్ కూడా వాళ్ళే చెప్తున్నారు. అవును, కరోనాలో నేను భయంకరంగా డోసేజ్ అన్నీ కూడా వాడడం జరిగింది. దాని పర్యవసానం ఏమో నాకు ఈ హిప్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? యాహ్! చాలా ట్రూత్ ఉంది ఇందులో. పాయింట్ ఏంటంటే హిప్ జాయింట్ పెయిన్ హ్మ్. కామన్. మోకాలు నొప్పి ఎట్లాగో తుంటి నొప్పి కూడా కామన్. దీంట్లో 2 రకాలున్నాయి. ఒకటి తుంటిలో గుజ్జు అరిగిపోవడం వల్ల నొప్పొస్తది. దాన్ని హిప్ ఆర్థరైటిస్ అంటాం. హిప్ ఆస్టియోఆర్థరైటిస్, మోకాళ్ళు గుజ్జు అరిగిపోయిందని. ఓకే. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక ప్రాబ్లం ఏంటంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్, అంటే ఏవిఎన్, ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది హిప్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇది హిప్ జాయింట్. హ్మ్. ఓకే, ఇది బాల్, ఓకే. ఇది సాకెట్. హుహు. ఇది బాల్, ఇది సాకెట్. ఈ బాల్ సాకెట్లో ఇది సాకెట్, ఇది బాల్. హ్మ్. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉందనుకో, ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఓకే. కూర్చోవచ్చు, ఇట్లా మటం వేసుకోవచ్చు, కింద కూర్చోవచ్చు, నిలబడవచ్చు, పరిగెత్తచ్చు. ఇప్పుడు ఏవాస్కులర్ నెక్రోసిస్లో ఏమవుతుంది, ఈ హెడ్కి బ్లడ్ సప్లై పోతుంది. ఈ హెడ్కి, ఇది హెడ్ ఉంది కదా ఇక్కడ, హ్మ్. ఈ హెడ్కి బ్లడ్ సప్లై పోతుంది. ఎందువల్ల? కోవిడ్లో వాడిన స్టెరాయిడ్స్ వల్ల. ఓకే. ఈ హెడ్ పోయినప్పుడు ఈ హెడ్ కొలాప్స్ అయిపోతుంది. ఈ హెడ్కి బ్లడ్ సప్లై తగ్గిపోయింది, ఇది కొలాప్స్ అయ్యి దీని మీద పడుతుంది, మూమెంట్ పోయింది, ఉండదు. పెయిన్ వస్తుంది. ఓకే. ఇది ఇంతకుముందు కోవిడ్ ముందు స్మోకర్స్లో వచ్చేది. హుహు. ఎప్పుడైనా హిప్ జాయింట్కి యాక్సిడెంట్ అయితే వచ్చేది, ఓకే. దెబ్బ తగిలితే. ఎవరన్నా ఆస్తమా కోసము లేదంటే వేరే వేరే జబ్బులు ఉంటే స్టెరాయిడ్స్ వాడతారు, వాళ్ళ మీద వచ్చేది. సార్ అది చాలా తక్కువ ప్రివలెన్స్ ఉండేది హ్మ్. ఏది కోవిడ్ ముందు. ఇప్పుడు ఏమైంది, కోవిడ్లో చాలామంది యంగ్స్టర్స్కి కోవిడ్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే స్టెరాయిడ్స్ పెట్టారు. ఎట్లాంటి స్టెరాయిడ్స్? రోజుకి 3 గ్రాములు 4 గ్రాములు స్టెరాయిడ్. ఎందుకు, ఎక్కడ చనిపోతాడని, అవును. స్టెరాయిడ్ బతికిస్తుంది. ఆ స్టెరాయిడ్ హ్మ్. ఇప్పుడు ఏం చేసిందంటే ఈ హెడ్ని తినేస్తుంది. చాలామందికి యంగ్స్టర్స్ అంతా 25 to 35. ఓకే. 25 to 35లో హిప్ జాయింట్ పోయింది ఏవాస్కులర్ నెక్రోసిస్ వల్ల. అంటే ఏం ఆప్షన్స్ ఉన్నాయి? హ్మ్. హిప్ రీప్లేస్మెంట్ అని ఒకటి ఉంది. అది ఆ వయసులో చేయగలమా? లేదు. చేయలేం. హిప్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత లోపల వేసిన ఇంప్లాంట్స్ ఎన్ని రోజులు పనిచేస్తే ఎవరికి తెలియదు. బా! 50 సంవత్సరాలు అయితే పనిచేసే ఇంప్లాంట్లు లేవు. హ్మ్. సో ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది డాక్టర్స్కి కూడా. ఏం చేయాలా? హ్మ్. ట్యాబ్లెట్స్, మళ్ళీ స్టెరాయిడ్ పెట్టలేరు, పెడితే ఇంకా పోతుంది. ట్యాబ్లెట్స్, ఎక్సర్సైజ్లు ఏవి చేసినా కూడాను దానికి గ్యాప్ పోయి టైట్ అయిపోయి నడవలేక, కూర్చోలేక పడుకోలేక చాలామంది పెళ్ళిళ్ళు ఫిక్స్ అయిన వాళ్ళు అబ్బాయిలు 25 to 35 అంటే 28, 29లో పెళ్ళి. సార్ నా మ్యారేజ్ ఉంది సార్, ఈ హిప్తో ఎట్లా సార్ పెళ్లి చేసుకునేది? జాబులు మానేయడము, ఏ యాక్టివిటీస్ చేయకూడదు. వీళ్ళకి ఒక మంచి ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో గ్యాప్ పోయింది కదా, ఈ రెండిటి మధ్యలో కానీ ఉన్న కార్టిలేజ్ని ఎంతో కొంత మనం ఇంప్రూవ్ చేస్తే మూమెంట్ రెస్టోర్ అవుతుంది. ఆ లోపల కూడాను రీమోడలింగ్ జరుగుతుంది, జరిగి ఇంప్రూవ్ అవుతున్నారు. ఎందుకంటే ఇంకా వేరే ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఈ ట్రీట్మెంట్ మేము ట్రై చేసాము, చాలా మంచిగా పనిచేస్తుంది. సక్సెస్ రేట్ ఎలా ఉందంటారు? ఉంటుంది ఒక 70-75%. ఓకే. అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ వేరే ఆప్షన్ లేదు కాబట్టి తప్పకుండా దీంట్లోనే సక్సెస్ పొందాలి మనం. పేషెంట్ కూడా చెప్తాం, ఇదే మ్యాజిక్ మంత్రం కాదు, ఇది ఆల్రెడీ ఉన్న ట్రీట్మెంటే, కానీ కరెక్ట్గా నీకు ఎక్కడైతే నీకు ఆ రీమోడలింగ్ అవ్వాలో అక్కడ కానీ మనము ఈ సెల్స్ని కరెక్ట్గా వదిలితే హ్యాపీగా రికవర్ అవుతాం అని చెప్పి చేస్తున్నాం. 70 to 75% సక్సెస్ రేట్. నేను దగ్గర ఇప్పటికి కోవిడ్ వచ్చిన తర్వాత 300 మెంబర్స్ చేసి ఉంటారు, బాగున్నారు. ఆల్మోస్ట్ లైక్ 250 మెంబర్స్ బాగున్నారు. ఫాలోఅప్కి వస్తుంటారు, ఎవరు సర్జరీకి కూడా పోలేదు. సో ఇది కొంచెం బర్నింగ్ టాపిక్. మన కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన మనకు మిగిల్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ అనమాట. సో ఇది చాలా యంగ్స్టర్స్లో వస్తుంది, అది వరి. 60-65 తర్వాత అయితే సర్జరీకి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ యంగ్స్టర్స్లో జరగదు సర్జరీ, ఇంపాసిబుల్, చేయలేరు. అంటే రికవర్ అవ్వలేరంటారా ఆ ఏజ్ కి? అంటే రికవర్ అయ్యే ఏజ్ కూడా ఉండొచ్చేమో సర్జరీకి వెళ్తే. అంటే సర్జరీలో ఇంప్లాంట్ పెడతారు కదా, ఇంప్లాంట్ ఏజ్ చెప్పలేము.
అందులో So, ఆ ఏజ్లో చాలా యాక్టివిటీ ఉంటుంది కదా. అవును. ట్రావెల్ చేస్తాము, అక్కడ పోతాము, ఇక్కడ పోతాము, ఎన్నో పనులు చేస్తుంటాం. ఓల్డ్ ఏజ్ కాదు కదా. సో ఇంప్లాంట్ సరిగ్గా అంటే రావచ్చు ఎక్కువ రోజులు, రాలేదనుకో పొరపాటున, దెన్ నెక్స్ట్ వాట్ ఏముండదు, మళ్ళీ రివిజన్ సర్జరీస్ ఇవన్నీ. సో అందుకని ఈ ట్రీట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఆల్టర్నేటివ్ ఫర్ avascular necrosis of the hip because of COVID. సో ఇది చాలా సేఫ్ కూడా. Safe, zero risk, ఓకే 0% risk, nothing is going to happen. ఓకే. హ్యాపీగా రికవర్ అవుతారు. సో మనకి ఈ రిజల్ట్ అన్నది ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎన్ని రోజులకి మనకి తెలుస్తుంది అంటారు? ఫస్ట్ సిట్టింగ్లో పిఆర్పి చేయం. దాంట్లో హిప్ జాయింట్కి సప్లై చేస్తే చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి, వాటికి ఒక లేజర్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా పెయిన్ బాగా తగ్గుతుంది, ఓకే. మూమెంట్ కూడా వస్తుంది. సో అప్పటి నుంచే మనం స్టార్ట్ చేయొచ్చు మన రికవరీ. నెక్స్ట్ ఆ డ్యామేజ్ని బట్టి ఎన్ని సిట్టింగ్స్ ఆఫ్ ప్లాస్మా థెరపీ ఆర్ పిఆర్పి అన్నది డిసైడ్ చేస్తాం. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. సో బేసికలీ ఆ రికవరీ అన్నది డే 1 నుంచి ఉంటుంది. ఓకే. అండ్ మనం చెప్పే ప్రికాషన్స్ ప్రాపర్గా ఫాలో అవ్వాలా, నేను చెప్పినవన్నీ కరెక్ట్గా చేసుకుంటా ఉంటే వీ కెన్ పోస్ట్పోన్ ద సర్జరీ టు లార్జ్ ఎక్స్టెంట్. ఓకే. సో ఏదన్నా కూడా వన్స్ కాస్త రిలీఫ్ వచ్చిందంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే తగ్గిపోయింది కదా ఇంకా చాలు అని ఎక్కడికక్కడ మొత్తం స్టాప్ చేసేస్తారు. సో అక్కడ మళ్ళీ ప్రాబ్లం అరైజ్ అవ్వచ్చు. ఏ ట్రీట్మెంట్లో అయినా కానీ ప్రతి ట్యాబ్లెట్లో, ప్రతి ప్రొసీజర్, ప్రతి సర్జరీలో జాగ్రత్తలు డాక్టర్ చెప్పాలి, పేషెంట్ పాటించాలి. అన్నిటికీ జాగ్రత్తలు ఉంటాయి. ఒక తప్పు జరిగింది అంటే తప్పు మన బాడీలో ఉంది, ఏదో వచ్చింది, ఫీవర్ వచ్చింది, ఆ ఫీవర్ ఎందుకు వచ్చింది, ఆ ఫీవర్ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రికాషన్స్ అన్నీ బాగా. అలాగే ఒక సర్జరీ అయినా, ఏ ట్రీట్మెంట్ అయినా, ఏ ప్రొసీజర్ అయినా కూడా జాగ్రత్తలు లేనిదే, జాగ్రత్తలు మీకు అర్థం కాలేదు అంటే ట్రీట్మెంట్కి వెళ్ళొద్దు. అన్నీ తెలుసుకొనే చేసుకోవాలి. ఇప్పుడు ఈరోజు ఒక ఆవిడ వచ్చారు, 65 years, బాగా కుడి మోకాలు పోయింది, ఓల్డ్ అయిపోయింది, 65 కానీ 70 లాగా కనపడుతుంది. ఆవిడ ఏమంటుంది ఆ ఏజ్లో కూడా, నేనే వంట ఉండాలి, నేనే కసు ఉడ్చాలి, నేనే బట్టలు ఉతకాలి, నేనే ఇచ్చేయాలంటే అందరికి కూర్చోబెట్టాం. చూడమ్మా, నీ ఏజ్, నువ్వు ఏ పని చేసేదానికి రెడీగా లేదు. నువ్వు ఇలా చేసావంటే ఈరోజు నీకు కుడి మోకాలే పోయింది, తర్వాత ఎడమ మోకాలు, నడుము అన్నీ వస్తాయి. అన్ని ట్రీట్మెంట్స్ నువ్వు భరించగలవా, చేయించుకోగలవా? అందుకని నువ్వు తప్పకుండా ఇవన్నీ నేను మితంగానే చేసుకుంటాను, నా వయసుకు తగ్గట్టుగా చేసుకుంటాను అంటేనే నీకు ట్రీట్మెంట్ చేస్తాను, లేకపోతే చేయమను. స్పెసిఫిక్గా ఉండాలి మనం. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఏమన్నా చేసుకోవచ్చమ్మా అని చెప్పే డాక్టర్లు నమ్మద్దు, అలా చెప్పడం కూడా తప్పు. జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది బాధపడుతున్నారు. సో వాళ్ళకి సర్జరీ లేకుండానే ఇలాగ ఒక హిప్ ట్రీట్మెంట్ కూడా మన దగ్గర ఉంది కాబట్టి సో చాలా మందికి ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత అందించడం.